రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ RMZ ముందుకొచ్చింది. దావోస్లో జరిగిన ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, RMZ ఈ విషయాన్ని ప్రకటించాయి. విశాఖపట్నం, ఉమ్మడి అనంతపురం జిల్లా టేకులోడులో భవిష్యత్తు తరం డిజిటల్ ఇన్ఫ్రా, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు RMZ సంసిద్ధత వ్యక్తం చేసింది. RMZ సంస్థ $10 బిలియన్ల అంటే 91,000 కోట్ల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు చేసింది. విశాఖ నగరం కాపులపాడులోని ఫేజ్ 1 IT పార్కులో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCC పార్క్ అభివృద్ధి చేయాలని RMZ ప్రతిపాదించింది. 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని పేర్కొంది. విశాఖపట్నం రీజియన్ పరిధిలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా క్లస్టర్ను 500 నుంచి 700 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని RMZ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ డిజిటల్ AI వర్క్లోడ్కు సహకరిస్తుంది. హరిత విద్యుత్ వినియోగంతో ఈ డేటా క్లస్టర్ను నడుపుతామని వెల్లడించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టేకులోడు ఇండస్ట్రియల్ పార్కులో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్కును స్థాపిస్తామని RMZ వెల్లడించింది. ఈ పార్కులో ఇండస్ట్రియల్ యాంకరింగ్, తయారీ పరిశ్రమ, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యవహారాలు ఉంటాయని పేర్కొంది.